Hi students, today's topic is hydrogen bonding, which is a part of class 11 chemical bonding. Okay, what is hydrogen bonding? What is the next of learning hydrogen bonding? హైడ్రోజన్ బాండింగ్ని మనకి లాటిమర్ అండ్ రోడెబుష్ అనే సైంటిస్టులు మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. అంటే మనకి లిక్విడ్ స్టేట్ సబ్స్టెన్సెస్ పాపులర్ ఏముంటాయి, వాటర్, అమోనియా, హైడ్రోజన్ ఫ్లోరైడ్, ఇలాంటి లిక్విడ్ సబ్స్టెన్సెస్లో యాటమ్స్ మధ్య అసోసియేషన్ ఎలా ఉంటుంది అని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్ వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు దీని డెఫినేషన్స్లోకి వెళ్తే, సపోజ్ హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ తీసుకుందాం, ఎనీ కాంపౌండ్, లేదా సింపుల్ హైడ్రోజన్ యాటమ్ తీసుకుందాం. ఒక హైడ్రోజన్ యాటమ్, సపోజ్ ఇక్కడ ఎక్స్ అనేది ఒక ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనుకుందాం. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఒక ఎలక్ట్రోనెగటివ్ యాటమ్తో మనకి కోవలెంట్లీ బాండే ఉందనుకుందాం. కోవలెంట్లీ బాండ్ నథింగ్ బట్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రైట్? సో ఈ ఎలక్ట్రాన్ని షేర్ చేసుకుని బాండ్ ఫామ్ చేసింది. ఓకే, బట్ ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అంటే ఏం చేస్తుంది? టెండెన్సీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ అనేది దీనికి కాన్సెప్ట్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్ పేరుని తన వైపు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ యుల్ గెట్, ఇక్కడ ఏమవుతుంది, మనకి ఈ బాండ్లో ఇక్కడ ఎలక్ట్రాన్ పేరు అట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఒక ఎండ్లో మనకి పాజిటివ్ ఛార్జ్, ఒక ఎండ్లో మనకి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. బాండ్ పొలారిటీ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దీన్ని. సో ఇప్పుడు ఒక ఎండ్లో నెగిటివ్ ఛార్జ్, ఒక ఎండ్లో పాజిటివ్ ఛార్జ్ ఉన్న మాలిక్యూల్స్, ఇదంతా ఏంటి, మనకి ఒక మాలిక్యూల్ కదా, ఇది ఒక మాలిక్యూల్. ఇలాంటి మాలిక్యూల్స్ అన్నీ మనకి ఒకదానికొకటి అటాచ్ చేసామనుకోండి, మనం చెయ్యము బై నేచర్, అవి దగ్గరగా వచ్చినప్పుడు వెన్ దీస్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ కమ్ టు క్లోజర్ ఆర్ బ్రాట్ టుగెదర్, ఏమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ ఎండ్ అనేది ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ నెగిటివ్ ఎండ్కి మనకి అటాచ్ అవుతుంది అనమాట, అంటే బాండ్ అవుతుంది మళ్ళీ. సో అట్లా బాండ్ అవ్వడాన్ని, లేదా అక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వర్కౌట్ అవ్వడాన్ని మనం ఏమంటాం అంటే హైడ్రోజన్ బాండింగ్ అంటాం అనమాట. అంటే ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ఆర్ అట్రాక్టివ్ ఫోర్స్ విచ్ బైండ్స్ ద atom of one molecule to electronegative atom of another molecule is called hydrogen bond, which is indicated by 3 dotted lines. Okay, I think you got what is hydrogen bond. The attractive force between hydrogen atom of one molecule, this is one molecule, atom of one molecule, and electronegative atom of other molecule. ఇక్కడ electronegative of other molecule ఏది, ఇది కదా. సో ఈ రెండింటి మధ్య మనకి అట్రాక్టివ్ ఫోర్సెస్ వర్కౌట్ అయ్యి బాండ్ ఫామ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే హైడ్రోజన్ బాండింగ్ అంటాం అనమాట. ఓకే, సో ఈ హైడ్రోజన్ బాండ్ అనేది జనరల్గా మనకి ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈజ్ వెరీ కామన్ ఇన్ అవర్ బాడీ యాజ్ వెల్. లైక్ ఇప్పుడు మనకి వేరియస్ టిష్యూస్, బ్లడ్, స్కిన్, బోన్స్, ఇలాంటి వాటిలో కూడా హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. మనం చెప్తారు కదా బాడీ అంతా 70% వాటర్ అని చెప్తారు కదా. సో వాటర్లో మనకి హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. హైడ్రోజన్ బాండింగ్ లేకపోతే వాటర్ అనేది లేదు. సో వాటర్ అనేది లేకపోతే యూ కెన్ ఇమాజిన్ దేర్ విల్ బి నో లైఫ్ కదా. నో లైఫ్ వుడ్ బి హ్యావ్ బీన్ పాసిబుల్ అని ఎత్, రైట్? సో అట్లాగే మనకు బయట తీసుకునే ఫుడ్ ప్రొడక్ట్స్లో కానీ హనీ అండ్ ఇలాంటి మన క్లాత్, ఫైబర్, ఇలాంటి వాటిలో కూడా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి హైడ్రోజన్ బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, దెన్ దీని క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే, దీని బాండ్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ ఈక్వల్ టు 3 to 10 kcal/mol. ఈ బాండ్ అనేది ప్యూర్లీ కోవలెంట్ బాండ్ కాదనమాట. ఇక్కడ మనకి ఏంటిది, ప్యూర్లీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ రాదర్ దాన్ కెమికల్ బాండ్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేది ఎక్కువగా ఇక్కడ వర్కౌట్ అవుతాయి. సో బాండ్ ఎనర్జీ 3 to 10 kcal/mol ఉంటుందన్నమాట. సో బాండ్ ఎనర్జీ అంటే కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ నీడ్ టు బ్రేక్ ద బాండ్, రైట్? ఇప్పుడు అలాగే హైడ్రోజన్ బాండ్ స్ట్రెంగ్త్ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ. అంటే ఇక్కడ మీరు చూడండి, ఎంత ఎలక్ట్రోనెగటివ్ ఎక్కువ ఉంటుందో మనకి హైడ్రోజన్ బాండ్ అంత ఎక్కువ ఉంటుంది అనమాట, అంతే కదా. సో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఉందనుకోండి, అది ఎలక్ట్రాన్ పేరుని చాలా స్ట్రాంగ్గా తన వైపు లాక్కుంటుంది. సో ఒక పార్షియల్ ఛార్జెస్ అనేవి డెవలప్ అవుతాయి, హైడ్రోజన్ బాండ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇన్ ది సేమ్ వే మనకి ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేను చెప్పేది హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ. సపోజ్ ఇక్కడ చూడండి, ఫ్లోరిన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ నైట్రోజన్ ఉంది. ఎలక్ట్రోనెగటివిటీ తీసుకుంటే పీరియాడిక్ ట్రెండ్ ఎట్లా ఉంటుంది, ఫ్లోరిన్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ దాన్ ఆక్సిజన్, ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఇస్ మోర్ దాన్ నైట్రోజన్. సో ఇక్కడ మనకి ఈ హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఎలక్ట్రోనెగటివ్ ఆఫ్ యాటమ్ మీద కూడా ఉంటుందన్నమాట. మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ విల్ హ్యావ్
మోర్ హైడ్రోజన్ బాండ్ స్ట్రెంగ్త్. సో ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది మనకి 2 టైప్స్లో ఫామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైప్ ఏంటంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. వాట్ ఈస్ ఇంటర్ మాలిక్యులర్ అండ్ ఇంట్రామాలిక్యులర్? ఇంటర్ అంటే ఏంటి? బిట్వీన్ 2, రైట్? ఇంటర్మీడియట్ అంటాం కదా. సో ఇంటర్ మాలిక్యులర్ అంటే ఏంటి? 2 మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయితే దాన్ని మనం ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. అలా కాకుండా ఇంట్రామాలిక్యులర్, ఇంట్రా మీన్స్ విత్ ఇన్ ద మాలిక్యూల్, ఇది ఏంటి? బిట్వీన్ ది 2 మాలిక్యూల్స్, ఇక్కడ విత్ ఇన్ ద మాలిక్యూల్. సో అది డిఫరెన్స్. సో ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంటర్ మాలిక్యులర్, ఫస్ట్ వన్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటంటే రిజల్ట్స్ బిట్వీన్ 2 మాలిక్యూల్స్. ఆ 2 మాలిక్యూల్స్ సేమ్ సబ్స్టెన్స్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కూడా అయి ఉండొచ్చు. సపోజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటే దీంట్లో చూడండి హెచ్ఎఫ్ కోవలెంట్ బాండ్. సో బట్ ఏమైంది ఇక్కడ? హైడ్రోజన్ అనేది కోవలెంట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, అదర్ మాలిక్యూల్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి మనకి ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసింది. ఓకే, అలాగే ఈఎఫ్హెచ్, ఓకే, ఇది కోవలెంట్ బాండ్. ఇక్కడ ఉంది హైడ్రోజన్ అనేది ఈ నెక్స్ట్ మాలిక్యూల్ నెగిటివ్ ఎండ్తో మనకి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేసింది. ఇది హైడ్రోజన్ బాండ్ అనమాట. ఇక్కడ రెడ్ లైన్స్ వేసిన హైడ్రోజన్ బాండ్. అంటే ఈ టైప్ ఆఫ్ బాండ్ ఎప్పుడు మనకు వస్తుందంటే బిట్వీన్ ద పాజిటివ్ end of one molecule with the negative end of another molecule of same substance or with different substance. ఓకే, ఇక్కడ హెచ్ఎఫ్ అనేది ఇవన్నీ సేమ్ సబ్స్టెన్స్ మాలిక్యూల్స్ కాబట్టి మనకి హైడ్రోజన్ బాండింగ్ అనేది ఇంటర్ మాలిక్యూల్ అయిందనమాట. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మోస్ట్ పాపులర్ ఎగ్జాంపుల్ ఏంటి? వాటర్. సో వాటర్ తీసుకుంటే ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మనకి హైడ్రోజన్ బాండింగ్ ఇంటర్ మాలిక్యులర్ ఎలా అవ్వాలి? దిస్ హైడ్రోజన్ forms hydrogen bond with negative end of this molecule. ఇది పాజిటివ్. ఓకే, ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసింది. అలాగే ఇక్కడ కూడా దెన్ దిస్. సో ఇట్లా మనకి క్లస్టర్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే పారాక్లోరోఫినాల్. ఈ క్లోరోఫినాల్ తీసుకుంటే ఇక్కడ కూడా మనకి ఈ నెగిటివ్ ఎండ్ ఏదవుతుంది? ఇక్కడ క్లోరిన్ కదా, ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఈ హైడ్రోజన్ ఇక్కడ పాజిటివ్ ఎండ్. ఈ పాజిటివ్ ఎండ్ దీంతో మనకి హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఈ పాజిటివ్ ఎండ్ ఈ క్లోరిన్ నెగిటివ్ ఎండ్తో హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇంకా ఇట్లా మనకి ఈ చైన్ లేదా క్లస్టర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ విచ్ రిజల్ట్స్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ ద నెగిటివ్ ఎండ్ ఆఫ్ అదర్ మాలిక్యూల్. సో ఈ టైప్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ ఉన్న మాలిక్యూల్స్కి లేదా కాంపౌండ్స్కి మనకి హై బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి, యాజ్ వెల్ అస్ హై సాల్యుబిలిటీ ఉంటుందన్నమాట. ఎందుకు? మోర్ సాల్యుబిలిటీ అంటే ఏంటి? యుల్ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్, రైట్? సో మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే మొలాలిటీ ఎక్కువ ఉంటుంది. దేర్ బై యుల్ గెట్ లార్జ్ బాయిలింగ్ పాయింట్స్ అనమాట. అంటే దిస్ టైప్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ ఇంక్రీజెస్ ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ కాంపౌండ్స్ అండ్ ఆల్సో సాల్యుబిలిటీ ఇన్ వాటర్. నెక్స్ట్ టైప్ ఏంటంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంట్రా అంటే ఏం చెప్పుకున్నాం? విత్ ఇన్ ద మాలిక్యూల్. అంటే ఒక మాలిక్యూల్ తీసుకుంటే దాంట్లో ఉన్న హైడ్రోజన్కి అదే మాలిక్యూల్లో ఉన్న ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి మధ్య మనకి హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. మోస్ట్లీ ఇలాంటివి మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, దిస్ బాండ్ రిజల్ట్స్ బిట్వీన్ ద హైడ్రోజన్ అండ్ ద ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ బోత్ ప్రజెంట్ ఇన్ సేమ్ మాలిక్యూల్. సో ఆర్గానిక్ కాంపౌండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్థోక్లోరోఫినోల్. ఆర్థో పొజిషన్లో మనకి క్లోరిన్ ఉంది కాబట్టి ఆర్థోక్లోరోఫినోల్. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ ఈ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కదా ఇది. సో ఇక్కడ పాజిటివ్ ఎండ్, ఇక్కడ మనకి నెగిటివ్ ఎండ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య హైడ్రోజన్ బాండ్ మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే మనం ఈ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్థో నైట్రోఫినోల్. ఆర్థో ప్లేస్లో ఏముంది? నైట్రో, NO2 ఉంది కదా. సో NO2ని మనం ఇట్లా రాస్తే ఇక్కడ ఈ పాజిటివ్ ఎండ్ మనకి ఏమవుతుందంటే ఈ నెగిటివ్ ఎండ్తో మనకి హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏది? ఆక్సిజన్. ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏది? Cl. బోత్ ప్రాసెస్ నెగిటివ్ ఛార్జ్ కదా. సో పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ హైడ్రోజన్తో మనకి బాండ్ ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. సో ఇప్పుడు అర్థమైందా? సేమ్ మాలిక్యూల్లోనే ఫామ్ అయింది. ఓకే, ఇందాక మనం చెప్పుకున్న ఇంటర్ మాలిక్యులర్ ఏంటి? సేమ్ సబ్స్టెన్సే బట్ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య మనకి ఫామ్ అయిందనమాట. సో దీంట్లో ఇంటర్ మాలిక్యులర్లో మనకి బాయిలింగ్ పాయింట్ పెరిగితే దిస్ టైప్ ఆఫ్ బాండింగ్ ఉన్న కాంపౌండ్స్ ఏమవుతాయంటే డిక్రీజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద కాంపౌండ్. సో దేర్ బై డిక్రీజ్ ద సాల్యుబిలిటీ. రెండు ఇంటర్ రిలేటెడ్. సాల్యుబిలిటీ మనకి తగ్గితే బాయిలింగ్ పాయింట్ కూడా
తగ్గిపోతుంది అనమాట. సో మనం జనరల్గా ఏం చదువుకుంటాం, ఏ కాంపౌండ్లో అయినా మనకి హైడ్రోజన్ బాండింగ్ లేదు అనుకోండి, అవి మనకి వాటర్లో సాల్యుబుల్ కాదని చెప్తాం. అదే హైడ్రోజన్ బాండింగ్ ఉంటే అది వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అని చెప్తాం కదా. సో ఇప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్స్లో మనకి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఏథర్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అనమాట. బికాస్ దే డు నాట్ ఫార్మ్ హైడ్రోజన్ బాండింగ్ విత్ వాటర్. అలాగే ఆల్కహాల్స్, యాసిడ్స్ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, అవి రెడీలీ ఫామ్ హైడ్రోజన్ బాండింగ్ విత్ వాటర్. సో వాటి సాల్యుబిలిటీ అనేది ఈ హైడ్రోజన్ బాండింగ్ మీద కూడా మనకి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, అలాగే యాసిడ్ స్ట్రెంగ్త్ కూడా మనం ఈ హైడ్రోజన్ బాండింగ్ యూస్ చేసి మనం చెప్పొచ్చు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, వాటర్ కొన్ని యునీక్ ప్రాపర్టీస్ కూడా మనకి హైడ్రోజన్ బాండింగ్ నుంచే చెప్పారనమాట. బికాస్ ఆఫ్ దిస్ హైడ్రోజన్ బాండింగ్ ఓన్లీ వాటర్ ఎగ్జిస్ట్ యాజ్ లిక్విడ్ అట్ నార్మల్ టెంపరేచర్ కదా. మన నార్మల్ కండిషన్స్లో వాటర్ మనకి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అదే H2S తీసుకున్నారనుకోండి, మనకి గ్యాసెస్ స్టేట్లో ఉంటుంది. ఎందుకంటే H2Sలో మనకి హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉండదు, H2లో మనకి హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ హైడ్రోజన్ బాండింగ్ ఓన్లీ వాటర్ మనకి 0 degrees దగ్గర మనకి ఐస్ ఉండడము, అది 4 degrees హీట్ చేసినప్పుడు కాంట్రాక్ట్స్ అయిపోవడము, ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా అని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట బేస్డ్ ఆన్ దిస్ హైడ్రోజన్ బాండింగ్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ hydrogen bonding, types of hydrogen bonding with examples. Hope guys you find it helpful. Please subscribe my channel.